ఎందుకంటే రామ్ చరణ్ గారు సింపుల్గా చెప్పారు, నాకు రంగస్థలం, ఒక మగధీర, ఒక ఆర్ఆర్, దానిలాంటి సినిమా రామ్ చరణ్ గారు మన ముందు స్పీచ్ ఇచ్చారు కాబట్టి 100% సినిమా సక్సెస్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని, ట్రిపుల్ ఆర్ 3 సార్లు చూసాను. ఎందుకంటే మా సార్ దోస్త్ కాబట్టి మాకు ఇతను కూడా మాకు అభిమాని 100%. మీకు ఇందులో అయితే పక్కాగా సినిమా అయితే బ్యాక్ బస్టర్ అవుతుంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాదు, ఏదైనా సినిమా బాగుంటే ఒక మూవీ అనేది ఒక మెసేజ్, మనకి మెసేజ్ చూస్తే ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తానంటే మూవీకి 100% చూస్తాం. పెద్ద అయితే మూవీ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉప్పిన సినిమా తర్వాత ఇదే సినిమా, ఆ ఎక్కువ బుచ్చిబాబు మీద మనకి నమ్మకాలు ఉన్నాయి. లేదండి, 100% ఉండదు. రామ్ చరణ్ ఉండదు. అంటే కష్టపడి జీవితం, అంటే రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చారు కదా, 10 లేచినోడికి ఒక సినిమా మూవీ అయినా ఇది బ్యాక్ బస్టర్ 100% సార్. కలెక్షన్ రామ్ చరణ్కి వచ్చేది సార్. రామ్ చరణ్ కావాలి, మహేష్ బాబు కావాలి, అల్లు అర్జున్ కావాలి, ఇలాంటి సినీ టాప్ 8లో మన 6-7 ఉన్నారు కాబట్టి పక్కా వచ్చేస్తారు సార్. ఎందుకంటే రామ్ చరణ్ గారు సింపుల్గా చెప్పారు, నాకు రంగస్థలం, ఒక మగధీర, ఒక ఆర్ఆర్, దానిలాంటి సినిమా రామ్ చరణ్ గారు మన ముందు స్పీచ్ ఇచ్చారు కాబట్టి 100% సినిమా సక్సెస్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని, ట్రిపుల్ ఆర్ 3 సార్లు చూసాను. ఎందుకంటే మా సార్ దోస్త్ కాబట్టి మాకు ఇతను కూడా మాకు అభిమాని 100%. మీకు ఇందులో అయితే పక్కాగా సినిమా అయితే బ్యాక్ బస్టర్ అవుతుంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాదు, ఏదైనా సినిమా బాగుంటే ఒక మూవీ అనేది ఒక మెసేజ్, మనకి మెసేజ్ చూస్తే ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తానంటే మూవీకి 100% చూస్తాం. పెద్ద అయితే మూవీ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు మన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉప్పిన సినిమా తర్వాత ఇదే సినిమా, ఆ ఎక్కువ బుచ్చిబాబు మీద మనకి నమ్మకాలు ఉన్నాయి. లేదండి, 100% ఉండదు. రామ్ చరణ్ ఉండదు. అంటే కష్టపడి జీవితం, అంటే రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చారు కదా, 10 లేచినోడికి ఒక సినిమా మూవీ అయినా ఇది బ్యాక్ బస్టర్ 100% సార్. కలెక్షన్ రామ్ చరణ్కి వచ్చేది సార్. రామ్ చరణ్ కావాలి, మహేష్ బాబు కావాలి, అల్లు అర్జున్ కావాలి, ఇలాంటి సినీ టాప్ 8లో మన 6-7 ఉన్నారు కాబట్టి పక్కా వచ్చేస్తారు సార్.